మనం ముందు భాగంలో ఆకస్మికంగా ధనలాభం కలిగించే పుట్టుమచ్చల గురించి మరియు దీర్ఘాయువును కలిగించే పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు మంచి ఫలితాలను కలుగజేసే పుట్టుమచ్చల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా 2 కనుబొమ్మల మధ్య ఉండే పుట్టుమచ్చలు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో వారికి మంచి ఫలితాలను కలుగజేస్తాయి. అలానే నుదుటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చలు కలిగిన వారికి కూడా ఆ పుట్టుమచ్చల వలన మంచి ఫలితాలు పొందగలరు. అలానే కుడి కన్ను మీద పుట్టుమచ్చ కల వారికి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే కుడి కణత మీద పుట్టుమచ్చ ఉన్న వారికి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో మంచి ఫలితాలను పొందగలరు. అలానే ఎడమ కణత మీద కూడా పుట్టుమచ్చ ఉంటే వారికి జీవితంలో ఏదో ఒక సమయంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే కుడి కంటిలో కూడా పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది. అలానే కుడి కనురెప్ప లోపలి భాగంలో కూడా పుట్టుమచ్చ గల వారికి ఏదో ఒక సమయంలో మంచి ఫలితాలు పొందగలరు. అలానే శిరస్సు కుడి భాగంలో ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటుందో అలాంటి వారికి సర్వ సంపదలు కలుగుతాయి. అలానే శిరస్సు యొక్క ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారు మహాయోగి కాగలరు. అలానే ముక్కు యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ గలవారు మహాయోగి కాగలరు. ముక్కుకి మధ్యగా క్రింది వైపు పుట్టుమచ్చ ఉంటే వారు సకల సౌఖ్యములు సుఖ సంతోషాలను కలిగి ఉంటారు. అలానే గడ్డానికి కుడివైపు మరియు మధ్యన కాని పుట్టుమచ్చ ఉంటే వారు సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యత, కీర్తి, గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు. అలానే కుడి చెక్కిలిపై పుట్టుమచ్చ గలవారికి విశేష ధనార్జన కలుగుతుంది. ఇక 2 చెవులపై పుట్టుమచ్చలు ఉంటే వారు ఆగర్భ శ్రీమంతులు కాగలరు. చెవి పక్కన పుట్టుమచ్చ ఉన్న వారికి పిత్రాజితము ఉంటుంది. అంటే పెద్దలు సంపాదించిన ఆస్తులు మీకు వస్తాయి. ఇక నాలుక చివరన పుట్టుమచ్చ ఉన్న వారికి వాక్చాతుర్యము, ఉన్నత విద్య కలుగుతుంది. అలానే వీరు అందరిచే గౌరవ మర్యాదలు పొందుతారు. అలానే కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇక కంఠానికి కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు సిరి సంపదలను కలిగి ఉంటారు. అలానే శాశ్వతమైన కీర్తి వీరికి కలుగుతుంది. ఇక రొమ్ముకి కొంచెం పైన పుట్టుమచ్చ ఉంటే వీరికి విశేష ధనార్జన కలుగుతుంది. దేశ విదేశాలలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందుతారు. ఇక మోచేతిపై పుట్టుమచ్చ ఉన్నవారు సకల భోగాలు పొందుతారు. మణికట్టుపై పుట్టుమచ్చ ఉంటే విశేష ధన సంపాదన వీరికి కలుగుతుంది. ఇక ముంచేతి మీద పుట్టుమచ్చ ఉన్నవారు వ్యవసాయము, పాడి పంటలు సమృద్ధిగా ఉండగలవు. కుడి అరచేతి చిటికెన వేలు క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు లౌకిక వ్యవహారముల్లో నేర్పు, ధన సంపాదనలో కొత్త దారులు వెతుక్కుంటూ ఉంటారు. ఇక కుడి అరచేతి ఎడమ భాగమున పుట్టుమచ్చ ఉన్నవారికి ఆకస్మికముగా ధనలాభము కలుగుతుంది. కుడి అరచేతి చిటికిన వేలిపై పుట్టుమచ్చ ఉంటే వీరికి ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది. భోగాలాసన జీవితము లభిస్తుంది. ఇక వెన్నుపై నల్లగా కొంచెం ఉబ్బెత్తుగా పుట్టుమచ్చ ఉన్నవారు రాజకీయాలలో ప్రవేశించి మంత్రి పదవి చేపట్టగలుగుతారు. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు విశేష ధనార్జనను పొందుతారు. అలానే ఊహించశక్యము కాని ధనము వీరికి లభిస్తుంది. అలానే కుడి మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన దాంపత్యము, వైవాహిక జీవితము సంతృప్తిగా ఉంటుంది. మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.